72% కాంట్రాక్ట్ మరి మీరు చెప్పిన మాట ప్రకారం, మీరు ఇచ్చిన హామీ ప్రకారం రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇవ్వాలి. నేను వెంకటరెడ్డి గారు నేను కోరుతాను, ఈ 72% కాంట్రాక్ట్ ఇప్పటి వరకు రాష్ట్రంలో ఎక్కడైనా ఇచ్చారా? మీరు 72 పైసలు ఇచ్చారా? నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ముఖ్యమంత్రి గారు సొంత నియోజకవర్గం, ఎవరికి ఇచ్చారండి? మేఘా కృష్ణారెడ్డి గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు. హైదరాబాద్ నీళ్లు తెచ్చే డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ ఎవరికి ఇచ్చారు? మీరే గతంలో ఈస్ట్ ఇండియా కంపెనీ ముఖ్యమంత్రి గారు పిలిచిన కంపెనీకే మళ్ళీ కట్టబెట్టారు. కాబట్టి కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడే మాటలకి చేసే పనులకి పొంతన ఉండదు. నిజంగా వెంకటరెడ్డి గారికి చిత్తశుద్ధి ఉంటే చట్టం పెట్టండి. 72% కాంట్రాక్టులు ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ బీసీలకు మేము చెప్పినట్టుగా ఇస్తున్నాము. స్పెషల్ సెషన్ పిలవండి, చట్టం పెట్టండి. మొదటి ఓటు మేమే ఇస్తాం మా పార్టీ తరఫున. నిరభ్యంతరంగా చట్టం తీసుకొని రండి, వి విల్ సపోర్ట్. ఈరోజు తెలంగాణ ప్రభుత్వ షెడ్యూల్ కులాల అభివృద్ధి కార్యదర్శి అయినటువంటి రాహుల్ బొజ్జా ఐఏఎస్ గారిని తెలంగాణ సెక్రటరియట్ పిఆర్కేఆర్ భవన్లో కలవడం జరిగింది. వాళ్ళని కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మరి ఏంటంటే తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ప్రభుత్వ కాంట్రాక్ట్లలో కూడా రిజర్వేషన్లు అమలు చేయాలని చెప్పి మరి ఎన్నికలకు ముందు 2018 26వ తారీఖున అంటే జూన్ 2018లో ఒక జీవో విడుదల చేసిండ్రు. ఈ జీవో విడుదల చేసిండ్రు. ఇందులో ఆర్ఎండ్బి, పంచాయతీరాజ్, మున్సిపల్ కార్పొరేషన్, ప్రైమరీ హెల్త్, ఇరిగేషన్ అన్ని శాఖలలో కూడా ఈ ఎస్సీ రిజర్వేషన్లు అమలు చేయాలని చెప్పి ప్రభుత్వం ఆర్టికల్ 46 భారత రాజ్యాంగం ప్రకారం దానికి హక్కు ఉంది. ఈరోజు కర్ణాటక ప్రభుత్వం సిద్ధరామయ్య గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో 25% అమలు చేసి నేతి కూడా అది కొనసాగుతూ ఉన్నది. కానీ తెలంగాణలో, బంగారు తెలంగాణలో, సామాజిక న్యాయం కోసం ఏర్పడ్డ తెలంగాణలో సోనియా గాంధీ ఏ చిన్న కులాలు అభివృద్ధి పొందాలని, చిన్న కులాలు లాభపడాలని చెప్పి ఎందుకంటే తెలంగాణ ఇచ్చిండ్రో ఈరోజు ఆ న్యాయం జరుగుతలేదు, ఆర్థికంగా న్యాయం జరుగుతలేదు. ఈరోజు సెక్రటరియట్కి వెళ్తే చాలా బాధ అనిపించింది. ఏ తెలంగాణ కోసం తెలంగాణ సెక్రటరియట్ ఉద్యోగులు పోరాడినరో ఆ తెలంగాణ ఈరోజు కనబడతలేదు. బంగారు తెలంగాణ కేవలం 1-2 కుటుంబాలకు కనబడుతున్నాయి. కేసీఆర్ కుటుంబాలకు, కేటీఆర్ కుటుంబాలకు, హరీష్ రావు కుటుంబానికి, కేవలం ఆ కుటుంబంలో ఉన్న వారికే తప్ప వేరే వాళ్ళు ఎవ్వరు కూడా ఇవాళ తెలంగాణ మా కళ్ళారా చూసినాం, చెవులారా విన్నాం. ఈరోజు బురుగుల రామకృష్ణ భవన్లో లోపలికి వెళ్ళాలంటే మేమేదో వేరే దేశం పోయి వాళ్ళ వేరే దేశంలో ఉన్న సెక్రటరీకి పోయినంత పని అయింది. ఈరోజు మేము లోపలికి వెళ్ళాలంటే అంత కష్టం. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చాలా బాగుండే అని చెప్పి ఈరోజు అక్కడ ఉద్యోగులే చెప్పే పరిస్థితి ఈరోజు ఏర్పడ్డది. కాబట్టి మేము ముఖ్యంగా ఎస్సీలకు, ఎస్టీలకు మరి లాభం జరగాలంటే, ఆర్థికంగా వాళ్ళు ముందుకు రావాలంటే మరి ఈ ఆర్టికల్ 46 ఇండియన్ కాన్స్టిట్యూషన్ అమలు చేయాలని చెప్పేసి మేము రాహుల్ బొజ్జా గారికి మేము విన్నవించడం జరిగింది. ఆయన కూడా సానుకూలంగా స్పందించారు. అన్ని డిపార్ట్మెంట్లకు కూడా మేము ఈ డైరెక్షన్ ఏదైతే రాజ్యాంగం కల్పించిందో అది మేము ముందుకు మేము అందరు కూడా లెటర్స్ పెడతామని చెప్పి చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు ఇదివరకు పూర్వం అంటే దాదాపు 50లలో 60లలో దళితులు భూస్వాముల భూములలో పారే లెక్క, జీతగాని లెక్క పనిచేసేది. ఆ రోజులలో బానిస లెక్క అంటరాని వాడిని చూసుకుంటే వాళ్ళని వాడుకునేది. ఈరోజు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ భూస్వాములంతా క్యాపిటలిస్టులుగా మారిన తర్వాత ఆ క్యాపిటలిస్టులకు ఈరోజు వాళ్ళు చదువుకున్నోళ్ళు కావాలి. కాబట్టి ఈ దళితులను ఆర్థికంగా విధవపడకుండా నెల జీతగాని లెక్క చేయనీకి అని చెప్పేసి వారికి సూటు బూటు వేసి ఈరోజు వాళ్ళు వాడుకుంటున్నారు. సమాజంలో గెలవనిస్తలేరు. ఈరోజు ఆర్థికంగా మావోయిస్టు సిద్ధాంతం ఏంటంటే, మావో ఏం చెప్పిందంటే మానవ సంబంధాలని, ఆర్థిక సంబంధాలని
ఈ పోటీ ప్రపంచంలో మానవుడు ముందుకు రావాలంటే, దళితుడు కూడా ముందుకు రావాలంటే, ఈ పోటీ ప్రపంచంతో పోటీ పడాలంటే ఆర్థికంగా ముందుకు రావాల్సిన అవసరం ఉన్నది. చదువు అవసరము, చదువుతో పాటు ఆర్థికంగా ముందుకు పడాల్సిన అవసరం ఉంది. ఈరోజు మేధావులు అందరూ కూడా ఆలోచించవలసిన అవసరం ఉంది. ఈరోజు కాంట్రాక్ట్లలో దళితుల భాగస్వామ్యం ఎంత ఉన్నది? ఈరోజు ఎస్సీ కార్పొరేషన్కి వెళ్ళి మరి ట్రాక్టర్లు కానీ, టిప్పర్లు కానీ, జేసీబీలు కానీ లోన్లు వాళ్ళ పేరు మీద ఎవరు తీసుకుంటున్నారు, ఎవరు పెడుతున్నారు? ఇవన్నిటిపైన కూడా మేధావులు ఆలోచించాలి. వీటన్నిటిపైన కూడా మనం డేటా బయటకు తీయవలసిన అవసరం ఉన్నది. ఈరోజు మలన సాగర్ దాదాపు 1,00,000 కోట్లతో అక్కడ నిర్మాణం జరుగుతూ ఉంది. అలా దళితుల భాగస్వామ్యం ఏమైనా ఉన్నదా? అలా టిప్పర్లు పెట్టుకునేటోళ్ళు ఎవరైనా ఉన్నారా? జేసీబీలు పెట్టుకునే పరిస్థితి ఎవరికైనా ఉన్నదా? దళితులకు మట్టి పోసే పరిస్థితి ఎవరికైనా ఉన్నదా? ఎవరైనా సబ్ కాంట్రాక్ట్ దళితులు అక్కడ ఉన్నారా? బంగారు తెలంగాణ అంటే వీళ్ళందరూ కూడా అందులో నువ్వు భాగం కల్పించిన రోజు బంగారు తెలంగాణలో మనం భాగస్వామ్యం అయినట్టు. ఈరోజు మమ్మల్ని నా ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం తెలంగాణ పైన ఉన్న, తెలంగాణ ప్రభుత్వం పైన ఉన్నది. ఎందుకంటే సోనియా గాంధీ గారు తెలంగాణ అందుకనే ఇచ్చిండ్రు. తెలంగాణ నువ్వు దళితుని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి తెచ్చుకున్నావు. సరే దళితుని ముఖ్యమంత్రి చేయలే, కనీసం దళితుని ఆర్థికంగా అభివృద్ధి అయినా చెందడానికి ముందు నడిపి మమ్మల్ని. కార్ఖానాలో కంపు బతుకులు, బీడి పొలంలో పాడు బతుకులు, చేర్చబడ్డ చెల్లెళ్ళ బతుకులు, అణచబడ్డ ఆ కయ్య బతుకులు, ఈ బతుకులు మారాలని చెప్పేసి తెలంగాణ తెచ్చుకున్నాం. ఈరోజు మనం ఆ తెలంగాణలో మమ్మల్ని ముందుకు నడపడానికి నువ్వు కొత్తగా చేయాల్సిన అవసరం ఏం లేదు. కేసీఆర్ గారు ఈ 46వ రాజ్యాంగం కలిపినట్టు ఈ హక్కును మీరు తూచా తప్పకుండా పాటించండి. ఈఎండి లేకుండా దారావత్తు సొమ్ము లేకుండా మాకు దళితులకు లైసెన్సులు ఇవ్వాలి. పూర్వం కాంట్రాక్టులు చేయడానికి డబ్బులు లేవంటారేమో, ఇంతకుముందు మొబిలైజేషన్ ఫండ్స్ అని ఇచ్చేది. ఆ మొబిలైజేషన్ ఫండ్స్ దళితులకు ఇవ్వాలి, ఇచ్చి వర్కులు చేపియాలి, సూపర్వైజర్ పెట్టియాలి, వాళ్ళ నైపుణ్యం ఉన్నటువంటి ఇంజనీర్లను అక్కడ పెట్టి ముందుకు నడపాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి ప్రభుత్వం వెంటనే స్పందించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. 72% కాంట్రాక్టులు మరి మీరు చెప్పిన మాట ప్రకారం, మీరు ఇచ్చిన హామీ ప్రకారం రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఇవ్వాలి. నేను వెంకరెడ్డి గారు నేను కోరుతాను, ఈ 72% కాంట్రాక్ట్లు ఇప్పటివరకు రాష్ట్రంలో ఎక్కడైనా ఇచ్చారా? మీకు 72 పైసలు ఇచ్చారా? నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ముఖ్యమంత్రి గారు సొంత నియోజకవర్గం, ఎవరికి ఇచ్చారండి? మేఘా కృష్ణారెడ్డి గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు. హైదరాబాద్ నీళ్లు తెచ్చే డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ ఎవరికి ఇచ్చారు? మీరే గతంలో ఈస్ట్ ఇండియా కంపెనీ ముఖ్యమంత్రి గారు పిలిచిన కంపెనీకే మళ్ళీ కట్టబెట్టారు. కాబట్టి కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడే మాటలకి చేసే పనులకి పొంతన ఉండదు. నిజంగా వెంకటరెడ్డి గారికి చిత్తశుద్ధి ఉంటే చట్టం పెట్టండి. 72% కాంట్రాక్టులు ఖచ్చితంగా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు మేము చెప్పినట్టుగా ఇస్తున్నాము. స్పెషల్ సెషన్ పిలవండి, చట్టం పెట్టండి. మొదటి ఓటు మేమే ఇస్తాం మా పార్టీ తరఫున. నిరభ్యంతరంగా చట్టం తీసుకొని రండి, వి విల్ సపోర్ట్. దుకాణం ఇక ఇంకో దుకాణం నడుస్తుంది ఈ మధ్యలో. ఏందనంటే మరి ఎస్సీలకు ఈరోజు దళితులకు కాంట్రాక్ట్ ఇవ్వాలని చెప్పేసి కేటీఆర్ గారు పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తుండ్రు. అర్థమైందా? కేటీఆర్ గారు చాలా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తుండ్రు. ఓసారి నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ముఖ్యమంత్రి గారు సొంత నియోజకవర్గం, ఎవరికి ఇచ్చారండి? మేఘా కృష్ణారెడ్డి గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు. హైదరాబాద్ నీళ్లు తెచ్చే డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ ఎవరికి ఇచ్చారు? మీరే గతంలో ఈస్ట్ ఇండియా కంపెనీ ముఖ్యమంత్రి గారు పిలిచిన కంపెనీకే మళ్ళీ కట్టబెట్టారు. కాబట్టి కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడే మాటలకి చేసే పనులకి పొంతన ఉండదు. నిజంగా వెంకరెడ్డి గారికి చిత్తశుద్ధి ఉంటే చట్టం పెట్టండి. 72% కాంట్రాక్టులు ఖచ్చితంగా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు మేము చెప్పినట్టుగా ఇస్తున్నాము. స్పెషల్ సెషన్ పిలవండి, చట్టం పెట్టండి. మొదటి ఓటు మేమే ఇస్తాం మా పార్టీ తరఫున. నిరభ్యంతరంగా చట్టం తీసుకొని రండి, వి విల్ సపోర్ట్. నిజంగా
అరే అనేటప్పుడు కేటీఆర్ గారు మీతో మాట్లాడేటప్పుడు అరే వినేటోడు ఏమన్నా అనుకుంటాడు, ఏమన్నా బుద్ధి ఉండాలి కదా. దీనిపైన నేను బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రీప్రజెంటేషన్ ఇచ్చిన గణపతి గారికి, ఆర్ఎన్బికి ఇరిగేషన్ల ప్రతి డిపార్ట్మెంట్ ఇచ్చిన. ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీలకు కాంట్రాక్టులు వాళ్లకు రిజర్వేషన్ ఉన్నది, పలానా జీవో నంబర్ ప్రకారం ఇవ్వాలి అని చెప్పేసి నేను అందరికీ రీప్రజెంటేషన్ ఇచ్చిన. ఎవరికి ఇవ్వలే. ఇంకా ఎస్సీ ఎస్టీ సప్లై నిధులు దారి మళ్లించారు ఎవరు? గత బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇప్పుడు ఈయన ఏం చెప్తాడు మళ్ళా అంటే, ఇప్పుడు నేను వీళ్ళందరూ సిండికేట్ అని నేను ఉత్తగా అంటలే, నేను అందుకనే ఈరోజు మళ్ళీ ఇందిరా పార్క్ కాడ వీళ్ళు ధర్నా చేస్తారు. అరే కొంచెం సిగ్గుండాలే మీకు. అరే మేము మాట్లాడుతున్నాము, జనం ఏమనుకుంటారు, జనం ఏం మేము మేము నవ్వుల పాలవుతామా ఏందనేది కొంచెం అనుకోవాల్సిన అవసరం ఉంది కదా. ఈరోజు ఎస్సీ ఎస్టీ సప్లై నిధులను మీరు డైవర్ట్ చేసిన. సన్న బియ్యము, షాదీ ముబారక్, మిషన్ భగీరథ, కాళేశ్వరంకు నేనే చేసిన కదా. దానికి జాతీయ ఎస్సీ కమిషన్ నోటీసులు కూడా ఇచ్చింది మీకు గత ప్రభుత్వానికి, బీఆర్ఎస్ ప్రభుత్వానికి. మళ్ళీ ఈరోజు మేము పాలన లేము కాబట్టి నోరుకి ఏదైనా వచ్చి మాట్లాడతాం. ఈరోజు 75% వర్కులు ఇవ్వాలంట. మనం కాళేశ్వరం ఎవరికి మేఘకృష్ణారెడ్డికి నువ్వు ఇవ్వలేదా? మిషన్ భగీరథ ఎవరికి ఇచ్చినావు కేటీఆర్ గారు? మీరు మేఘకృష్ణారెడ్డికి ఇవ్వలేదా? మన ఊరి మరబడి కాంపోనెంట్స్ ఇది చేసేది ఎవరికి ఇచ్చింది మీరు? మేఘకృష్ణారెడ్డికి ఇవ్వలేదా? ఎలక్ట్రికల్ బస్సులు కొనుగోలుకి ఎవరికి ఇచ్చింది మీరు? మేఘకృష్ణారెడ్డికి ఇవ్వలేదా? ఈరోజు మెగాకృష్ణారెడ్డిని పెంచి పోషించింది నువ్వు, తీసుకొచ్చి ఇంట్రడ్యూస్ చేసింది నువ్వు. ఈరోజు వాడుకుంటున్నది ఎవరు? వీళ్ళు, ఇంకో పాలకులు. రేపు నువ్వు మళ్ళీ వచ్చినా నువ్వు వీళ్ళనే వాడుకుంటావు. ఈరోజు మిషన్ భగీరథలో ఒక పెద్ద ఎత్తున, చాలా భారీ ఎత్తున స్కామ్ జరిగిందనేది ఈరోజు జగమెరిగిన సత్యం. ఇది ఇందులో ఎవరు కాదనలేరు, ఎవరు తప్పించుకోలేరు. ఈరోజు మేము అధికారం లేము, ఎస్సీ ఎస్టీల మీద మాకు ప్రేమ వచ్చేసింది అని చెప్పి మళ్ళీ మాట్లాడతారు. ఈరోజు డాక్టర్ రాజయ్యని తీసేసినాక మొదటి 5 సంవత్సరాలు మీరు ఎస్సీలు మంత్రిగా లేకుండానే శాఖ ప్రభుత్వం నడపలేదా? మీరు దళితులు ఉన్నారా మీ దాంట్లో? దళితులు ముఖ్యమంత్రి చేస్తాను పక్కన పెట్టేసేయి. ఈరోజు దళితులు ఉండేనా మీ మంత్రిత్వ శాఖలు ఉండేనా రాజయ్యని తీసేసిన తర్వాత? ఒక దళితులు లేకుండానే 5 ఏళ్ళు మీరు ప్రభుత్వ పాలన నడిపించారు. ఇవాళ మీరు అధికారం పోయేట వరకు ఇక అన్నీ మాట్లాడతారు. క్షమాపణ అడగాలి కదా. ఈరోజు మీకు మేము అన్యాయం చేసినాం, దళితులకు అన్యాయం చేసినాం, వాళ్ళకు ఎస్సీ ఎస్టీ సప్లైని మేము దారి మరలించినాం, వాళ్ళకి ఇవ్వాల్సిన కాంట్రాక్ట్ పనులు మాకు ఇవ్వలేదు, బక్కజెడ్సన్ తీసుకొచ్చి ఎన్నో రీప్రజెంటేషన్ మాకు ఇచ్చిండ్రు, వీళ్ళ కాంట్రాక్ట్ వీళ్ళ నిష్పత్తి వీళ్ళకి ఇవ్వాలి, ఎస్సీ ఎస్టీ బీసీలకు వాళ్ళ కాంట్రాక్ట్ వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పి ఎన్నోసార్లు తెచ్చిచ్చినా మేము పెడచెవిన పెట్టినాం కాబట్టి మనకు క్షమించాలని చెప్పి ముందు క్షమాపణ అడగాలి. క్షమాపణ అడిగిన తర్వాత అప్పుడు మీరు రిజర్వేషన్ అడిగితే వాళ్ళు నమ్ముతారు. ఈరోజు మీరేమో ఇయ్యరు, ప్లస్ మీరు వాళ్ళని దగా చేస్తారు, మోసం చేస్తారు. దగా చేసి మోసం చేసి ఈరోజేమో మేము అధికారం లేదు కాబట్టి 75% ఎస్సీ ఎస్టీ బీసీలకే ఇస్తాం, దీని మీద మీరు చట్టం చేయండి. ఈరోజు ఎవరున్నారు చెప్పండి? చూస్తోడన్నా మీరు మాట్లాడేటప్పుడు మేము ఏది పడితే అది మాట్లాడడానికి వీలు లేదు. ఆ రేవంత్ రెడ్డి అంటాడు పాడబడ్డాడు అట్నే మాట్లాడతాడు. ఏది పడితే మేము అది మాట్లాడడానికి వీలు లేదు, ఒక శాంటిటీ ఉండాలి, మేము దేనికైనా అనేది ఒకటి ఉండాలి కదా మీకు. ఏది లేదు, ఏది పడితే అది మాట్లాడే. కాబట్టి గతంలో మేము అధికారంలో ఉన్నప్పుడు మేము ఏం చేసినాం? మేము ఏం తలపుండ్లు గడిగినాం వీళ్ళకు? మేము ఏ తలపుండ్లు గడిగినాం? ఈరోజు రేపు మేము అధికారంలో వస్తే మమ్మల్ని జనం నమ్ముతారా నమ్మరా అనేది ఒకటి ఉండాలి కదా. ఈరోజు ఏది లేదు, ఎవరు ఏమైనా అనుకున్నా పర్వాలే, ఎవరు ఏమనుకున్నా పర్వాలే. ఈరోజు మేము చెప్పిందే కరెక్టు, మేము చెప్పిందే సత్యం అనే టైప్లో ఈరోజు మీరు ఎగవాడి మాట్లాడుతుందంటే ఇంత మించిన దౌర్భాగ్యం ఏముంటుంది చెప్పండి? ఇంత మించిన దౌర్భాగ్యం ఏమైనా ఉంటుందా? కాబట్టి ఒకసారి ఆలోచన చేయండి. ఈరోజు మీరేమైనా మాటలు ఇచ్చేటప్పుడు, మీరేమైనా కొట్లాడేటప్పుడు, ఏదో ఉద్యమం చేసేటప్పుడు మన అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసినాం, మన పవర్లో ఉన్నప్పుడు ఏం చేసినాం, ఇప్పుడు మన దగ్గర పవర్ లేదు, పవర్ లేనప్పుడు మరి మనం ఏం మాట్లాడుతున్నాం, దీన్ని జనం వింటే ఏమనుకుంటారు అని ఒకసారి ఆలోచన చేయండి. మేము అట్లా ఆలోచన చేయకుండా మేము ఇష్టం వచ్చి మేము ఏది పడితే అదే మాట్లాడతాం, మేము మాట్లాడిందే కరెక్ట్ అని అంటే ఈరోజు మరి ఎవరు నమ్ముతారు మిమ్మల్ని? ఈరోజు ఎందుకు మీరు ఎదిపోయినరు? కాబట్టి ఈరోజు మీరు చేసేయాన్ని, మీరు అధికారంలో ఉన్న రోజులేమో మీరు దోపిడీ చేస్తారు, అధికారంలో ఉన్నప్పుడేమో ఉన్న రోజులు మీరు నిధులు మళ్లిస్తారు. ఈరోజు మీరు అధికారం పోయేట వరకు మేము శుద్ధ పూసలం. ఈరోజు వీళ్ళందరికీ అన్యాయం చేస్తుండ్రు, పైసలు మొత్తం వీళ్ళే మింగుతున్నారు, కాంట్రాక్టులన్నీ మేఘకృష్ణారెడ్డికి వాళ్ళకే ఇచ్చున్నారు. మీ తొవ్వల వాళ్ళు నడుస్తున్నారు, మీ తొవ్వల వాళ్ళు నడుస్తున్నారు ఈరోజు 101%. అందులో డౌటే లేదు. ఎన్ని రీప్రజెంటేషన్ ఇచ్చినాం? ఈరోజు వాళ్ళకి ఇవ్వాల్సిన పైసలు వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళ ఎస్సీ ఎస్టీ సప్లై నిధులు వాళ్ళకి ఇవ్వాలి,
ఈరోజు వాళ్ళకి ఇవ్వకుండా మీరు వాడుకోనికి వీల్లేదని ఎన్ని ఇచ్చినా మేము ఖచ్చితంగా వీటిపైన ఖచ్చితంగా రేపటి దినాన ఒక ఉద్యమం ఖచ్చితంగా మేము పెద్ద ఎత్తున లేవదీస్తాం. ఈరోజు మీరు చేసిన మోసాలు ఇది ప్రభుత్వం ఇదే విధంగా వీళ్ళు కూడా ఈరోజు కొనసాగిస్తున్నట్టు పరిస్థితి. ఈ ప్రభుత్వం కూడా వాళ్ళు అదే కొనసాగిస్తున్నారు. కాబట్టి నిజంగా ఇది చాలా బాధాకరమైన విషయం. ఈరోజు జరుగుతున్నటువంటి పిక్చర్ మామూలు సినిమా కాదు ఇది. వాళ్ళు ఈరోజు ఆయనే బాజాప్తా పోయి ధర్నా చేసి ఈరోజు వాళ్ళ భూములు మొత్తం గుంజుకుంటున్నారు, వాళ్ళ జాగాలు గుంజుకుంటున్నారు, వాళ్ళకి అన్యాయం చేస్తుండ్రు, వాళ్ళకి ఇస్తామన్న వర్కులు వాళ్ళకి ఇస్తలేరు అని చెప్పి వాళ్ళు మాట్లాడుకునే పరిస్థితి వచ్చిందని అంటే ఇక ఎంత దౌర్భాగ్యం చెప్పండి. కాబట్టి మేమన్నా చెప్తే దానికి ఒక శాంటిటీ ఉండాలి, మేమన్నా చెప్తే మరి దానికి ఒక ఇది ఉండాలి, దానికి ఒక నిలువుదల ఉండాలి, జనం మమ్మల్ని చూస్తే నమ్మాలి అనే ఆలోచన ఉండాలి కదా. ఏం లేదు, పోయిండ్రు అక్కడ పోయిండ్రు, ఒక లొల్లి పెట్టిండ్రు, ఒక ధర్నా చేసిండ్రు, కథం ఏది మన ఎస్సీ ఎస్టీ సప్లాన్లకు మేము రేపు పైసలు వర్కులు వస్తే మేము 70% పనులు వాళ్ళకే ఇస్తామని చెప్పి ఈరోజు బాజాప్తా అబద్ధాలు చెప్తున్నటువంటి పరిస్థితి. అర్థమైందా? ఇంత భయంకరమైన అబద్ధాలతోని ఈరోజు మోసాలతోని దగాతోని మీరు నడుపుతుందంటే ఎంత విడ్డూరంగా ఉన్నది చెప్పండి ఈరోజు. కాబట్టి మేము దీన్ని పూర్తిగా ఏదైతే మీరు చెప్తుండ్రో మీరు చెప్తుండ్రో కేటీఆర్ గారు ముందు మీరు పాటించండి. మీరు పాటించకుండా తక్కిన వాళ్ళందరూ పాటించాలన్నది మాత్రం ఇది సరి అయిన పద్ధతి కాదు. దీన్ని ఎవ్వరు కూడా మెచ్చరు, దీన్ని ఎవ్వరు కూడా స్వాగతించరు. ఈరోజు మీరు రేపటి దినాన్ని అధికారంకి వచ్చినాక మీరు చేయబోయేది కూడా ఇదే మీరు చేస్తారు, ఇదే కొనసాగుతుంది, ఇదే పాలన కొనసాగుతుంది. ఎందుకు కొనసాగుతా అంటే మీరంతా సిండికేటు. ఈరోజు తెలంగాణ నడుస్తున్న సిండికేట్ పాలన. కాబట్టి మీరు ఒకళ్ళ అధికారం లేనప్పుడు ఒకళ్ళ నీతులు మాట్లాడతారు, అధికారంకి వచ్చిన తర్వాత ఇక మీ కథ వేరే ఉంటుంది. కాబట్టి ఈరోజు మిమ్మల్ని ఎవరిని కూడా నమ్మేనికి వీల్లేదు, ఎవరిని కూడా నమ్మే పరిస్థితి లేదు. ఈరోజు వాళ్ళకు రావాల్సిన వర్క్స్, వాళ్ళకు రావాల్సిన నిష్పత్తి, ఈరోజు వాళ్ళకు రావాల్సిన అధికారం ఈరోజు వాళ్ళకు ఆటోమేటిక్గా ఎట్లా రావాలనో అట్లా వస్తుంది. కానీ ఈరోజు మీరు వీళ్ళ తరపున మీరు నిలబడాల్సిన అవసరం లేదు, మీరు పోరాటాల్సిన అవసరం లేదు. మీ పోరాటాన్ని ఎవ్వరు కూడా నమ్మే పరిస్థితి లేదు కేటీఆర్ గారు. మీ పోరాటాలను ఎవ్వరు కూడా ఈరోజు నమ్మే పరిస్థితి లేదు, మీతో ఎవరు నిలబడే పరిస్థితి లేదు. ఈరోజు మీరు ఎంత దగా చేయాలో ఎంత మోసం చేయాలో చేసిండ్రు. సరే సరే వేరే ఏదైనా ఇష్యూ పైన కొట్టాడు. ఈరోజు బాజాప్తా మీరే మోసం చేసి మీరే పైసలని డైవర్ట్ చేసి మళ్ళీ మీరే కూర్చొని ఏడుచుకుంటా మళ్ళీ మేము యుద్ధం చేస్తాం, వాళ్ళ తరపున నిలబడతాం, వాళ్ళ తరపున పోరాడతాం అని చెప్పి మళ్ళీ మీరే డ్రామా చేస్తే ఎవరు నమ్మాలి చెప్పండి? ఎవరు నమ్మాలి? కాబట్టి ఖచ్చితంగా దీన్ని మేము పూర్తి స్థాయిలో మేము ఖండిస్తున్నాం. మరి గతంలో మేము అనేకమైన ఉద్యమాలు చేసినాం. ఈరోజు అవన్నీ కూడా వర్క్స్ ఏవైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు వాళ్ళ రిజర్వేషన్ ప్రకారము మరి కాంట్రాక్ట్ వర్క్లో వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలని గతంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎన్నోసార్లు మేము ప్రాధేయపడినాం, ఎన్నోసార్లు మీకు వినతి పత్రం ఇచ్చినాం, ఎన్నోసార్లు మీ దృష్టికి తీసుకొచ్చినాం, ఎన్నోసార్లు ధర్నాలు చేసినాం, ఎన్నోసార్లు రాస్తారోకలు చేసినాం, ఎన్నోసార్లు మీ డిపార్ట్మెంట్ వాళ్ళు అరెస్ట్ చేసిండ్రు. కానీ ఇంతవరకు దానిపైన ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఈరోజు అధికారం పోయిన తర్వాత మళ్ళీ ఓట్లు కొల్లగొట్టుకోనికి, ఓట్లు వేయించుకోనికి ఈరోజు తాజా కథలు, కొత్త కథలు, ఈరోజు ఆ కథలను నమ్మి ఈరోజు వీళ్లకు డబ్బులు ఇవ్వాలి కాబట్టి ఈరోజు వాళ్ళ వర్కులు వాళ్ళకే ఇవ్వాలి అని చెప్పేసి మీరు నీతులు సూక్తులు ఈరోజు మాట్లాడితే ఇక్కడ నమ్మనికి ఎవరు లేరు, మేము నమ్మే పరిస్థితుల్లో కూడా ఎవరు కనబడతలేరు. కాబట్టి ఈరోజు మీరు ఈ పోరాటాలు చేసేటప్పుడు కొంచెం ఆలోచన చేయండి. దీనిపైన మేము నిలబడుతున్నాం, దీన్ని మేము పోరాటం చేస్తున్నాం. మరి జనం మేము గతంలో అధికారం ఉన్నప్పుడు ఎన్నో తప్పులు చేసినాం. ఈరోజు మేము అధికారంలో లేనప్పుడు మళ్ళా మేము ప్రభుత్వం రాగానే మీకు ఇది చేస్తాం, అది చేస్తాము, మీకు ఎస్సీ ఎస్టీ బీసీల కాంట్రాక్ట్లు ఇస్తామని చెప్తే మరి జనం నమ్ముతారా నమ్మరా అనే సొయ్యి తెచ్చుకొని మీరు మాట్లాడాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా మీకు సూచిస్తున్నా. అంతేకాకుండా మీకు కొట్లాడే నైతిక హక్కు లేదు. ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీలకు అన్యాయం జరిగింది కాబట్టి వాళ్లకు మేము వర్కులు ఇస్తాం, వచ్చే రోజుల పనులు ఇస్తామని చెప్తే కూడా ఈరోజు ఎవ్వరు కూడా నమ్మే పరిస్థితులలో తెలంగాణ సమాజం లేదు, మిమ్మల్ని నమ్మకం లేదు, నమ్మకం కోల్పోయినారు. అవి తిరిగి మీరు రావాలంటే ఖచ్చితంగా ఈరోజు ఫస్ట్ మీరు సమాజాలన్నిటి కూడా క్షమాపణ కోరిక తర్వాతనే మిమ్మల్ని నమ్ముతారు. కానీ అంతవరకు మిమ్మల్ని ఎవ్వరు నమ్మరు. ఆర్ఎస్ ప్రవీణ్ మీ కృతజ్ఞతలు దీన్ని తీసుకొచ్చినందుకు, కానీ వీళ్ళ మీద మాత్రం ఎవ్వరు నమ్మరు. దయచేసి ఇది పక్కన పెట్టి వేరే ఏదైనా అంశం మాట్లాడండి. మేము చూస్తున్నాగా మా కళ్ళ ముందు ఈరోజు దళితులను ముంచి, మా కళ్ళ ముందు దళితులకు అన్యాయం చేసి, మా కళ్ళ ముందు ఎస్సీ ఎస్టీ బీసీల భూములు గుంజుకొని
వాళ్ళ భూమి రేట్లు పెరిగినాయి అని చెప్పి వాళ్ళ భూములు గుంజుకొని ఈరోజు అసైన్డ్ భూములు మొత్తం గుంజుకొని ఇయాల్టికి వాళ్ళకు కాళేశ్వరం దగ్గర పోయిన భూములకు పైసలు ఇవ్వలేదు ఈరోజు. అర్థమైందా? వాళ్ళు ఇవ్వలేదు, ఆ ప్రభుత్వం ఇవ్వలే, నేడు ఈ ప్రభుత్వం దాకా కూడా వీళ్ళు కూడా ఇవ్వలే. కాబట్టి వాళ్ళందరూ కూడా ఈరోజు వాడుకొని వాళ్ళ డబ్బులు గుంజుకొని ఈరోజు వాళ్ళ బతుకులు గుంజుకొని ఈరోజు వాళ్ళతోని స్వేర విహారం ఆడి ప్రశ్నిస్తే వాళ్ళని కొట్టి జైళ్ళల్లో పెట్టి ఎన్ని చిత్రహింసలు పెట్టిందో మీరు తక్కువ చేసిండ్రా ఈరోజు అధికారం పోయేట వరకు మీరు అందరు మాటలు మాట్లాడుతుండ్రు. ఇవన్నీ మాట్లాడితే ఎవరు నమ్ముతారు? జనం నమ్ముతారా నమ్మరా అనే ఆలోచన కొద్దిగానే ఉండాలి కదా. అటువంటి ఏ ఆలోచన లేదు. మేము ఏది చెప్తే అదే కరెక్ట్, మేము ఏది చెప్తే అదే అన్నట్టుగా ఈరోజు మీరు వ్యవహరిస్తుండ్రు. ఇది సరైన పద్ధతి కాదు. ఖచ్చితంగా ఈరోజు మేము ప్రజా ఉద్యమం చేస్తాం, వీటిపైన ప్రజల ఉద్యమంలో మేము పాల్గొంటున్నాం. ఖచ్చితంగా